వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కల్పనారహిత కాష్ఠ, ఆ కాష్ఠాతత్వమే విస్తారంగా చెప్పబడింది. ఆ కాష్ఠాతత్వమైనటువంటి సంపూర్ణ ఆనంద స్వరూపమే కామము అని చెప్పబడుతున్నది. ఆ శివశక్త్యాత్మకమైన ఆనందశక్తి నుంచే సృష్టి కృత్యములుగా కేళి జరిగి విశ్వమంతా కూడా తరంగితమైందని కామకేళి తరంగిత కనత్కనక తాటంక లీలా విగ్రహధారిణి. ఆ కాష్ఠాతత్వమే లీలతో దివ్యమంగళ విగ్రహాన్ని ఉపాసకులను అనుగ్రహించడం కోసం స్వీకరించింది. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రం. ఇక్కడ ఉపాసకులను అనుగ్రహించడానికే బ్రహ్మము సగుణమై సాకారమై సాక్షాత్కరిస్తున్నది. అయితే ఆవిడ లీలా విగ్రహం ధరించింది గనక ఒక విగ్రహము ఒక రూపము ధరించగానే ఎప్పుడు ధరించిందనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడు ధరించిందంటే మళ్ళీ ఆది వచ్చింది. కానీ ఆవిడ లీలా విగ్రహం ధరించిన ఆవిడకి ఆది నువ్వు చెప్పలేవు. అందుకు తర్వాత నామం అజా అని మొదలు పెడుతున్నారు. అజా అంటే జన్మలేనిది అని అర్థం. అంటే ఆది అంటూ అమ్మకి లేదు. లీలా విగ్రహ రూపం ధరించినంత మాత్రమున ఫలానా అప్పుడు పుట్టింది అని చెప్పడానికి లేదు. ఆవిడ అనాది అయినటువంటి తల్లి. ఇది అజా. అయితే అజానామం గతంలో కూడా చెప్పుకున్నాం. అష్టమూర్తి రజా జైత్రి, అక్కడ అజా వచ్చింది. మరి అటువంటప్పుడు 2 మార్లు వచ్చిందంటే మళ్ళీ చెప్పుకోవడం పునరుక్తి దోషం లేదని. అయితే అర్థభేదంతో ఇక్కడ స్వీకరించవచ్చు. అజ శబ్దానికి మామూలుగా ఉపనిషత్ చెప్పిన ప్రకారంగా అజో నిత్య శాశ్వతోయం పురాణ అన్నారు. ఇక్కడ ఏది శాశ్వతము నిత్యము సనాతనమై ఉన్నదో దానికి అజా అని అనాలి. ఈ అజా శబ్దానికి మాయా అని ఒక అర్థం తీసుకుంటే ఇక్కడ ఇంకో అర్థం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు లీలా విగ్రహ రూపధారణ కూడా సంభవామి ఆత్మమాయయ అన్నట్టు తన యొక్క మాయాశక్తి చేతనే ధరిస్తుంది. అందుకు ఆ మాయాశక్తిని ఇక్కడ అజా అని చెప్పుకోవచ్చు. అజా మేకాం లోహిత శుక్ల కృష్ణాం అని చెప్పినట్లుగా. అంతేకాదు అజ శబ్దానికి మరొక అర్థం కూడా ఉన్నది. అజతి గచ్చతి క్షిపతి ఇతివా అజహ. గచ్చతి క్షిపతి పుట్టుకలేనిదని ఒక అర్థం, గచ్చతి వ్యాపించున్నది అని ఒక అర్థం, ఇంకొకటి ప్రేరేపించున్నది, వెదజల్లునది. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అమ్మ సర్వత్రా వ్యాపించింది కనుక అజ. అంతేకాదు ప్రతివారి బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నది కనుక అజ. పైగా ఈ సృష్టిలో ఎవరికి ఏది కావాలో వెదజల్లుతున్నది. ఒక పంటలు పండించేటప్పుడు ముందుగా విత్తనాలు వెదజల్లుతాడు ఆ రైతు. ఆ వెదజల్లిన విత్తనాలకు అనుగుణంగా వృక్షములు తయారవుతాయి. అలాగే ప్రతివారి జీవులకి ఆ కర్మబీజములు వెదజల్లి సృష్టిని ఉత్పన్నం చేస్తున్నది కనుక అజా అని ఈ మాటని ఇన్ని రకాలుగా భావిస్తూ క్షయ వినిర్ముక్త, ఆవిడ నిత్యతత్వాన్ని నొక్కి చెప్తున్నారు ఇక్కడ. ఇది చదివేటప్పుడు అజా క్షయ వినిర్ముక్త అని కాకుండా అజా క్షయ వినిర్ముక్త 2 నామాలను స్వీకరించాలి. అంటే క్షయమనగా క్షీణించుట నశించుట అని అర్థం. క్షయ వినిర్ముక్త అంటే క్షీణించడం నశించడం లేని తల్లి అని అర్థం. పుట్టుక లేని తల్లి అని చెప్తున్నారు. అదేవిధంగా పుట్టిన తర్వాత 2 దశలుంటాయి. క్రమక్రమంగా పెరుగుట తరుగుట తర్వాత నశించుట అని. అందుకు పుట్టుక లేదు, తర్వాత పెరుగుట తరుగుట నశించుట అనే దశలు కూడా లేవు కనుక క్షయ వినిర్ముక్త. ఇది విశేషమైన అంశం. ముగ్ధ క్షిప్రప్రసాదిని. అమ్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే ముగ్ధ. ముగ్ధ అనే శబ్దానికి అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ముగ్ధ అంటే అంకురిత యవ్వన అని అర్థంట. శాస్త్రీయమైన అర్థం అంకురిత యవ్వన అంటే యవ్వనం అంకురిస్తున్న దశలో ఉన్న స్వరూపాన్ని ముగ్ధ అనాలి. ఆ లేత యవ్వనపు దశని ముగ్ధత్వము అని అంటారు. అయితే ముగ్ధ శబ్దానికి సుందర మూఢయోహ అన్నప్పటికీ కూడా సందర్భం ప్రకారం సౌందర్యమే తీసుకోవాల్సింది. పైగా అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రసన్నంగా ఉన్న వాళ్ళని కూడా ముగ్ధ సౌందర్యం అన్నది కూడా వ్యవహారంలో ఉన్నది. అలా అమ్మవారు ఎటువంటి డాంబికము లేకుండా రాగద్వేషాలు లేకుండా ప్రసన్నంగా ఉంటారు కనుక ఆ తల్లిని ముగ్ధ అనేది ఈ విధంగా కూడా సరిపోతున్నది. అందుకు ముగ్ధ అంటే 16 వర్ష ప్రాయ అని అర్థం చెప్పుకుంటే అంకురిత యవ్వన అన్నారు కనుక అమ్మవారు షోడశీ స్వరూపంగా నిత్యం 16 ఏళ్ల వయస్సులో నిత్య యవ్వన అన్నప్పుడు చెప్పుకున్నాం. అందుకు అజాక్షయ వినిర్ముక్త చెప్పి ముగ్ధ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆవిడ పుట్టుక నశించుట లేకుండా ఎల్లవేళలా నిండు అయినటువంటి పరిపూర్ణ దశలో ఉందని చెప్పడం కోసం ఇక్కడ ముగ్ధ చెప్పారు. అందుకు అమ్మవారి యొక్క లీలా విగ్రహం యొక్క లక్షణం ఇది. ఈ 3 నామములు లీలా విగ్రహం యొక్క లక్షణం. అమ్మ లీలా విగ్రహం కూడా అజ. ఆమె ధరించిన దివ్యమంగళ విగ్రహం ఎప్పుడు ధరించలేదు ఎవరు నిర్ణయించలేరు కనుక అజ. ఆ లీలా విగ్రహానికి కూడా నాశనము మొదలైనవి లేవు. ఇది భగవద్రూపముల లక్షణాన్ని చెప్తూ శివపురాణం చెప్తున్నటువంటి మాట ఇది.
సర్వే నిత్యా శాశ్వతాశ్చ దేహాస్తస్య మహాత్మనః హానోపాదానరహితాః నైవ ప్రకృతిజా క్వచిత్ అన్నారు ఇక్కడ. భగవద్రూపములు వేటికి కూడా అవి జ్ఞాన ఆనంద విగ్రహములు గనక హానోపాదానరహితాః, వాటికి తరుగుదల పెరుగుదల నశించుట ఇవి ఉండవు. అవి నిత్యములు, పరమజ్ఞానమాత్రములు అన్నారు ఇక్కడ. జ్ఞానస్వరూపములు, ఆనంద సందోహములు. ఎప్పుడైనా భగవద్రూప భావన చేసినప్పుడు ఇలా చేయాలి. అందుకు ఆ ముగ్ధమైన స్వరూపం ఇది. అలాంటి ఆ రూపాన్ని ధ్యానిస్తే వచ్చే అనుగ్రహం ఎలాంటిది అంటే క్షిప్రప్రసాదిని. తర్వాత మాట ఇది, క్షిప్రముగా అనుగ్రహించేటువంటి తల్లి అని. ఇక్కడ అజా నుంచి ఈ క్షిప్రప్రసాదిని వరకు మొత్తం ఈ 4 నామాములు కలిపి క్షిప్రప్రసాద జగదంబ మంత్రము అని మంత్రదృష్టలు చూపించారు. అందుకే అజాక్షై వినిర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని. ఈ వాక్యం పఠించుకుంటే చాలు అనుగ్రహం చాలా శీఘ్రంగా లభిస్తుంది. అందుకే క్షిప్రప్రసాదిని. క్షిప్ర అంటే వెంటనే, శీఘ్రముగా అని అర్థం. ప్రసాదిని అంటే అనుగ్రహించున్నది, వెంటనే అనుగ్రహిస్తుందట. ఇవాళ ప్రార్థించాం ఎప్పుడూ చూద్దాములేని కాదుట. అందుకే శ్రీ విద్య లభించిందంటే చరమజన్మని ఎందుకన్నారంటే మోక్షం అంత తేలిక కాదు. ఎన్ని జన్మల దూరం ఉందో మనకు తెలియదు అది. కానీ అమ్మవారిని ఆశ్రయించామంటే అన్ని జన్మల దూరం లేదుట. అందుకే ఆరాధనా దుమేదశ తస్మిన్ జన్మని ముచ్యతే అని చెప్తున్నారు ఇక్కడ. ఉమేశ్వరిని. ఉమేశ్వరుని అంటే అర్థం ఏంటి? ఉమాసహితమైన పరమేశ్వరుడు అంటే శివశక్తుల్ని. ఎవరైతే శివశక్తుల్ని ఆరాధించడం ప్రారంభిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే తస్మిన్ జన్మని ముచ్యతే, వాళ్ళకి ఆ జన్మలోనే మోక్షం అన్నారు. మరి మోక్షం జ్ఞానం లేనిది రాదు కదండి అంటే ఆ జ్ఞానం వాళ్ళే ఇస్తారట. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే జ్ఞానం కోసం మనమేమి యాతన పడక్కర్లేదు. అందుకు అనేక విధములుగా ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకు అన్యథా సంప్రదాయేన జపహోమార్చనాదికం కృతం జన్మాంతరే సమ్యక్ సంప్రదాయాయ కల్పతే. పైగా గత జన్మల్లో ఎన్నో పుణ్యమైనటువంటి కార్యములు యజ్ఞములు అన్నీ చెయ్యగా ఈ జన్మలో అమ్మను ఆరాధించేటువంటి భాగ్యం లభిస్తుందట. ఇది లభించిందా ఇంకా ముక్తి తప్పకుండా లభిస్తుంది. ఇది క్షిప్రప్రసాదిని అనడంలో మోక్షముని శీఘ్రముగా అందించినది అని ఒక అర్థం. అదేవిధంగా ఏ అభీష్టాన్ని కోరి అమ్మని ఆరాధించినా వెంటనే అనుగ్రహిస్తుంది. ఇది క్షిప్రప్రసాద లక్షణం. ఇది క్షిప్రప్రసాద మంత్రములని శాస్త్రాల్లో కొన్ని కనబడుతుంటే క్షిప్ర గణపతి, క్షిప్రప్రసాద గణపతి, క్షిప్రాంజనేయ తంత్రం ఒకటి ఉంది. దేవతా లక్షణముల్లో క్షిప్ర అనేటువంటి భావం కలిపి ఉపాసన చేసినట్లయితే అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అలా ఇక్కడ లలితా శాస్త్రంలో క్షిప్రప్రసాదముగా అనుగ్రహించేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. అయితే క్షిప్రప్రసాదనం కావాలి అంటే ఉపాసన పద్ధతిలో కొన్ని విశేషాలు అనుసరించాలి. అది తర్వాత నామం అంతర్ముఖ సమారాధ్య, వెంటనే తర్వాత నామం బహిర్ముఖ సుదుర్లభ. అసలు లలితా శాస్త్రంలో ఏ నామము మర్చిపోకూడదు, ఈ నామం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇది కూడా సాధనకు పనికొచ్చేటువంటి నామములు. అమ్మవారి సహస్రం సాధనా శాస్త్రం. ఏముంటే అమ్మ అనుగ్రహిస్తుందో ఎక్కడిక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆరాధ్య నామాల్లో మరొకటి వచ్చింది, వీరారాధ్య. ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనం విశేషమైన అంశములు ఎన్నో చెప్పుకున్నాం. వాటిలో ఇది చేర్చుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య, వెంటనే బహిర్ముఖ సుదుర్లభ. ఈ జంట నామాలు, ఈ రెండిటికి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. పరిశీలిద్దాం. అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖుల చేత సం ఆరాధ్య, సమగ్రముగా ఆరాధింపబడుతున్నది. అంటే ఆరాధన సమారాధన. అసలు ఆరాధన అంటేనే గొప్ప మాట. రాధనము ఆరాధనము. ఆ అంటేనే ఆసమంతాత్ సంపూర్ణ భావం. మళ్ళీ సం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శాస్త్ర పద్ధతిని అతిక్రమించకుండా సంపూర్ణముగా పరిపుష్టిగా ఆరాధన చేస్తే సం ఆరాధన సమారాధన. అంత దివ్య శబ్దం ఇది. అందుకు నిజంగా మనం సమారాధన చేస్తున్నామా అంటే సమారాధన చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే అంతర్ముఖులకు మాత్రమే ఉంటుందట. మిగిలిన వాళ్ళది ఆరాధనే, వారిది సమారాధన. అంత అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖుల చేత సంపూర్ణముగా సమగ్రముగా ఆరాధింపబడు తల్లి అని. ఇప్పుడు అంతర్ముఖ సమారాధన అని ఒక పద్ధతి ఉంది. అది మనం నేర్చుకుంటే తప్పకుండా అమ్మవారి ఆరాధన చేయవచ్చుట. అందుకు అంతర్ముఖ సమారాధన అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుంటే ముఖ్యంగా అమ్మవారి ఉపాసనలో అంతర్ముఖ సమారాధన స్పష్టంగా కనబడుతుంది. ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడు దీనికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అంతేగాని బాహ్యారాధనలు వద్దని కాదుండే, ఇక్కడ అంతర్ముఖ స్పృహతో చేయాలి. లోకంలో కూడా మనం ఏదైనా పని చేసేటప్పుడు మనసు పెట్టి చేయరా అని ఒక మాట అంటూ ఉంటారు. ఏది చేసినా అందుకని ఏదో చేసేయాలండి అంటే దాని ఫలితం కూడా ఏదేదోలాగే ఉంటుంది. ఏది చేసినా మనసారా చేయాలి, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి, లేకపోతే హిపోక్రసీ అని అంటారు కదండి. అందుకు మామూలుగా చెప్పాలంటే హిపోక్రసీ లేకుండా పూజించాలండి అమ్మవారిని. అంత మనసారా ఆరాధన చేయాలి, మనసు పెట్టి. మనం ఏది చేస్తున్నామో దాని మీద అఖండ విశ్వాసం ఉండాలి. అంతేకాదు ఒక పదార్థములు మరొక పదార్థం వైపు వెయ్యుట అనుకోకూడదు.
ఎదురుగా విగ్రహం అనే ఒక పదార్థం ఉంది, లేదా శ్రీచక్రం అనే పదార్థం ఉంది, దానికి పువ్వులనే మరో పదార్థం వేస్తున్నాం అనుకోరాదు ఇక్కడ. అందుకే సర్వం విద్యామయం భావయేత్ అని అంటాడు ఇక్కడ. అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు మొత్తం పదార్థములన్నీ చేసుకుని తన్ను తాను శుద్ధి చేసుకుని అమృతం తయారు చేసుకున్న తర్వాత మంత్రం ఏమిటి? సర్వం విద్యామయం భావయేత్ అంటే అర్థం ఏంటి? ఆ భావయేత్ అనేది చేస్తున్నామా, చదువుతున్నాం, కారిక చదవడం కాదు, అది భావంలోకి తెచ్చుకోవాలి. అక్కడ ఉన్నదంతా ఇంకా విద్యామయం, ఇంకేమీ ఉండకూడదు ఆ భావంలో. అలాంటి స్థితిలో చేయమన్నారు అమ్మవారి ఆరాధన. ఆరాధన మానమని లేదు, భావంతో చేయమన్నారు. అప్పుడు అది సమారాధన అవుతుంది. అందుకే భావంతో చేయడం బాహ్యం విడిచిపెట్టడం కాదు. ఎంత కాదన్నా బాహ్యం పరిపూర్ణంగా చేయలేం, భావంతో ఎంతైనా చేయవచ్చు. అద్భుతమైన అంశం ఇది. అందుకే అంతర్ముఖ సమారాధన సాధన చేసుకోవాలట. ఇది కేవలం పూజాకాలంలోనే కాకుండా సర్వకాలముల్లోనూ అంతర్ముఖ సమారాధన ఎలా చేయాలి, ఇది భావనా యోగం అంటారు. దీన్ని భావనా యోగం. ఇప్పుడు మనం అనేక రకాల యోగాలు వింటున్నాం, ఇప్పుడు యోగం పెట్టుకోవాలి, భావనా యోగం అనే మాట తీసుకోవచ్చు. దీనికి త్రిపుర రహస్యంలో భావనా యోగం మీద చాలా అద్భుతమైన అంశములన్నీ దత్తాత్రేయ స్వామి వారు వివరిస్తారు అక్కడ. అయితే ఇక్కడ భావన గురించి అంతర్ముఖ సమారాధన తెలుసుకోవడానికి కొద్ది అంశములు మనం భావనోపనిషత్తులోంచి స్వీకరించాలి. అందులో చెప్తాడు జ్ఞానం అర్ఘ్యం. ఇప్పుడు మనం అర్ఘ్యం అంటే ఏమనుకుంటున్నాం? నీళ్లు వేయడం. కానీ అంతర్ముఖ సమారాధనలు ఎలా ఉందండి? జ్ఞానం అర్ఘ్యం. జ్ఞానం అంటే నువ్వెవరిని ఆరాధన చేస్తున్నావు వారి తత్వం ఏమిటో తెలుసుకొనుట. తెలియంది ఏమైనా చేస్తామండి? ఏదో ఊరు వెళ్తామంటేనే టూరిస్ట్ గైడ్ ఒకటి తెచ్చుకుని మొత్తం స్టడీ చేసి బయలుదేరుతున్నామే. అలాగే నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఆ తల్లి ఏమిటో నీకు తెలియాలి. శాస్త్రము ద్వారా గురువు ద్వారా తెలుసుకోవాలి. జ్ఞానాన్ని గ్రహించడమే అర్ఘ్యం. జ్ఞేయం హవిహి. ఈ జ్ఞానము ద్వారా దేన్ని తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకునే వస్తువే హవిష్యు. జ్ఞాత హోత. ఆ జ్ఞానాన్ని జ్ఞేయాన్ని అనుసంధానం చేస్తున్న ఉపాసకుడే హోత. అంటే హోత అంటే అగ్నిహోత్రములో ఆహుతులు వేయువాడు అన్నారు ఇక్కడ. అయితే జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ అభేద భావనం శ్రీచక్రార్చనం. శ్రీచక్రార్చన అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం మూడు చెప్పారు ఇక్కడ. జ్ఞానం అర్ఘ్యం, జ్ఞేయం హవిహి, జ్ఞాతాహోత. ఈ మూడింటి మధ్య అభేద భావాన్ని మననం చేసుకుంటూ వెళుతుంటే అదే శ్రీచక్రార్చనం. ఇప్పుడు తెలిసింది కదా ఆ స్థితి, అది కావాల్సింది. అంతేకాదు ఆ కామేశ్వరుడు అన్నామే, ఎవడా కామేశ్వరుడు? నిరుపాధిక సంవిదేవ కామేశ్వర. నిరుపాధిక సంవిత్ ఏవ కామేశ్వర. ఉపాధిగతమైన చైతన్యం మనం చూస్తున్నాం, ఉపాధికి అతీతమైన చైతన్యమే కామేశ్వరుడు అని. ఆ కామేశ్వరుని యొక్క ఆనందశక్తి అమ్మ. ఆనందశక్తి ఎక్కడున్నది? సదానందా పూర్ణ స్వాత్మైవ పరదేవత లలిత. ఇదన్నీ భవన ఉపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు లలిత అంటే ఏమిటైంది? నీలో స్వాత్మగా ఉన్నటువంటిదే లలిత. అది ఉపాధులకు అతీతంగా భావన చేసినప్పుడు అదే కామేశ్వర శివశక్తి అవుతున్నది. అనన్య చిత్తత్వేన చ సిద్ధి. సిద్ధి ఎప్పుడు లభిస్తోందయ్యా అంటే నీలో ఆత్మస్వరూపమే లలితాదేవిని భావన చేస్తూ చేస్తూ ఇతర చింతనల్ని విడిచిపెడితే అదే సిద్ధి. నువ్వు విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. నిజంగా విడిచిపెట్టే దశ సిద్ధిస్తే అదే సిద్ధి అన్నారు. భావనాయా క్రియా ఉపచారా. మొత్తం భావనోపనిషత్తు వాక్యాలు మనం చెప్పుకుంటున్నాం చూసారా. ఒక్క లలితా శాస్త్రం మిషపెట్టి ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని శాస్త్రాలు వస్తున్నాయో అలా వశిన్యాది వాగ్దేవత సమకూర్చారు. అందుకే భావనా క్రియలే ఉపచారములు, భావనతో చేయవలసిన క్రియలు. అందుకే మొత్తం లలితాశాస్త్రం ఆధారం చేసుకుని ఒకచోట మౌనంగా కూర్చుని అమ్మవారి యొక్క ధ్యానం ఆవాహన అన్నీ చేయవచ్చుట మొత్తం కూడా. అందుకే శంకరులు ఎక్కువగా మానసిక పూజా స్తోత్రాలు రచించారు. అది మర్చిపోరాదు మనం. అమ్మవారికి చతుషష్ట్యుపచార పూజ రాశారు, కానీ చతుష్షష్టి మానసిక పూజ అని పేరు పెట్టారు ఆయన. మనం బాహ్యంగా కూడా చతుష్షష్ట్యుపచారాలు చేస్తున్నాం, నిజంగా అది భావమా బాహ్యమా ఆలోచించండి. అందులో అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడా నీరు వేస్తాం, అక్షతలు వేస్తాం, కానీ వస్తువు వేస్తున్నామా? అక్కడ ప్రతిదానికి గమనించేటప్పుడు అమ్మవారికి మొత్తం ఆభరణాలు ఇచ్చేటప్పుడు ఉన్నవాళ్ళు ఒకటో రెండో పెడతారు, కానీ మనం పెట్టిన తింటే ఆభరణాలు ఆవిడికి సరిపోతాయండి. అది పెట్టిన అక్షతలు వేసినా పువ్వులు వేసినా ఏమి చేసినా ఆ జగజ్జన్ని భావిస్తూ వేస్తున్నావు కదా, ఇది తెలుసుకోవాలి. అంతేగాని నేను సువర్ణం కొనగలిగాను నేను వేసానని అహమున్నా అమ్మ స్వీకరించి తెలుసుకోండి. ఏదో పురాకృత సుకృతం వల్ల ఇచ్చింది, కానీ అహంకారం పనికిరాదు. మంత్రాహంకారం ఉపాసనాహంకారం దగ్గరికి రానిరాదు. ఎందుకంటే ఇంకా అంతర్ముఖత్వానికి అంత దూరంగా ఉన్నామో తెలుసుకుంటే సిగ్గుపడుతూ పూజ చేయాలట. ఆ సిగ్గుపడుతూ ఉపచారం చేయడమే శ్రద్ధయాదేయం భియాదేయం హ్రియాదేయం. నమ్మకంతో చేస్తున్నావు, మంచిదే, శ్రద్ధ ఉంది. అయ్యో అలాంటి తల్లికి నేను ఎక్కడ చేయగలను అని హ్రియా భియా రెండు ఉంటే తప్పకుండా అమ్మే మనల్ని తన వైపు తిప్పుకుంటుందండి, సందేహం లేదు. అందుకే అంతర్ముఖ సమారాధన చాలా విశేషమైన అంశం. మునుపు చెప్పిన ఆరాధ్యాలన్నీ ఇందులో లాక్కోవచ్చు మనం. మొత్తం అక్కడున్న అంతర్ముఖ సమారాధ్య. ఇలా అనేక రకములైన భావనలు మనకి శాస్త్రం చెప్తున్నాయి. అయితే
దీనివల్ల ఫలితం ఏమిటి? ఇప్పుడు క్షిప్రప్రసాదానికి అంతర్ముఖ సమారాధ్యకి లింకు ఎందుకు చెప్పాడు చూడాలి. ఎందుకంటే భావనోపనిషత్తు వేదం చెప్తుంది. ఏవం ముహూర్త త్రితయం ముహూర్త మాత్రం వా అంటాడు ఇక్కడ. ఇప్పుడు ఈ చెప్పినటువంటి భావనని ఒక 3 ముహూర్తములు కానీ ఒక్క ముహూర్తం కానీ ధ్యానిస్తే చాలయ్యా, భావనా మాత్రం వా, భావించితే చాలు, వెంటనే అతడు సాక్షాత్ శివుడితోనే సమానమైపోతున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే అభేద స్థితిని పొందుతున్నాడు అన్నారు. అది క్షిప్రప్రసాదం కాదా? భావనోపనిషత్తులో మాకు తెలిసి ఒక గురుపత్ని మహాత్మురాలు చూస్తుంటే సామాన్యంగా కనబడేది, ఏమీ ఉండేది కాదు. నిరంతరం అంతే, డాంబికం లేదు, ఉపాసకులాలు అని ఏమీ చెప్పడం లేదు. కానీ మరణ సమయంలో ఆవిడ నోటంటే ఏవో ధ్వనులు వస్తున్నాయి. ఏమిటని చూస్తే భావనోపనిషత్తు అండి. ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా తల్లికి ఇంకా మోక్షమా అని ప్రశ్న ఇంకా లేదు. అందుకే క్షిప్రప్రసాదం ఎవరికి? వెంటనే చెబుతున్నాడు. క్షిప్రప్రసాదం ఎవరికి అంటే భావనోపనిషత్తు అనుసంధానం చేసుకుంటే వాడు శివుడితో ఐక్యమైపోతున్నాడంటే అది మోక్షం. కేవల భావన మాత్రం చేతనిస్తున్నది. అంతే అంతర్ముఖ సమారాధ్య. ఈ మాట చెప్పాడు. పోనీ అంతర్ముఖం మాకు కుదరట్లేదు, మరేదైనా చెప్పండి అంటే మరో 2వ మాట చెప్తున్నారు. బహిర్ముఖ సుదుర్లభ. నీకు బహిర్ముఖత్వం ఉంటే అమ్మవారు దొరకడం మహాకష్టం. దుర్లభ అంటేనే మహాకష్టం. సుదుర్లభ అంటే మిక్కిలి మహాకష్టం అంట. మళ్ళీ ఒకటి సు అంటే మిక్కిలి అని అర్థం ఇక్కడ. కానీ బహిర్ముఖులకి చాలా చాలా దూరం. ఇదే తద్దూరే తద్వంతికే అనేటువంటి ఈశావాస్యోపనిషత్తు మంత్రం. ఎంతో దూరం ఆ ఈశ్వరుడు, ఎంతో దగ్గర ఆ ఈశ్వరుడు. ఎవరికి దగ్గరయ్యా అంటే అంతర్ముఖులకి దగ్గర. ఎవరికి దూరం అయ్యా అంటే బహిర్ముఖులకి దూరం. ఇప్పుడు ఈ వాక్యం తీసుకెళ్ళిపోవాలి. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖ హంత్రి సుఖప్రద ఆ లింక్. కనుక ఎవరికి దుర్లభం? బహిర్ముఖులకి. చూసారా, మనం బయట దొరికితే పట్టుకుందాం అనుకుంటున్నాం కానీ లోపల ఆవిడుందిట. అసలు బయట వస్తువు సంపాదించడం కష్టమా, లోపల వస్తువు సంపాదించడం కష్టమా? ఒక్కసారి ఆలోచించండి. మన ఒంటిని మనం ముట్టుకోవడం కష్టమా, లేదా ఎక్కడో ఎవరెస్ట్ శిఖరాన్ని ముట్టడం కష్టమా? సులభం ఏంటి? నీ దగ్గరే ఉన్నది. నీ దగ్గర ఏంటి? నీ శరీరం కంటే నీకు దగ్గరై గట్టిగా ఆలోచిస్తే నీవే అయ్యి ఉన్నటువంటి తత్వం ఏదుందో ఆ తత్వమే అమ్మా. అది ఎలా సిద్ధిస్తుంది నీకు? భావన 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 భావన. అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ భావన బలపడ్డం కోసం అప్పయ్య దీక్షితుల వారు భావనోపనిషత్తుకు అద్భుతమైన భాష్యం రచించారండి. చెప్పుకోవాలి కానీ ఎన్ని చెప్పుకోవచ్చు, ఎందుకు చెప్పుకోవాలి అదొకటి ఆలోచించాలి. తెలుసుకోవడం కాదు, చెప్పుకోవడమే ఉపాసన. ఆ భావంతో వినాలి. చెప్పుకోవడమే ఉపాసన. భావనోపనిషత్తుకు భాష్యం. బ్రతకంతా మంత్రం చేస్తూ ఉన్న మంత్రంలో సారం తెలియాలంటే శ్రవణం మననం బాగా కలగాలి. శ్రవణ మననాలే జరుగుతున్న క్రియ. అదే కదా మహాసాధనం అంటే 3 శ్రవణం మననం నిధిధ్యాసనం, మరొకటి కాదు. వినుట, విన్నది మననము చేయుట, మననము చేసిందా నిలుపుకొనుట. ఇంతే ఇక్కడ. నిధిధ్యాసనం అంటే రియలైజేషన్, మెడిటేషన్ కాదు. ఇది తెలుసుకోవాలి. మెడిటేషన్కి రియలైజేషన్కి ఎంత తేడా ఉందో తెలుసా? రియలైజేషన్ అది కావాలి. అందుకే 3వది నిధిధ్యాసనం. ఈ 3 చాలు. భావనోపనిషత్తుకి అప్పయ్య దీక్షితుల వారు చాలా అద్భుతమైన భాష్యం రచిస్తూ చివరికి అంటారు అప్పయ్య దీక్షితుల వారు, ఆత్మా త్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. అటువంటి వాడికి భక్తుడైనటువంటి నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సద్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆ స్థితి. అందుకే జపోజల్ప శిల్పం చెప్తూ ఆత్మార్పణ దృశ అన్నారు శంకరుల సౌందర్యలహరిలో. ఇక్కడ మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు ఆత్మాత్వం చెప్పారు. చాలామంది ఆత్మాత్వం శంకర భగవత్పాదుల వారు అనుకుంటారు. ఇది అప్పయ్య దీక్షితుల రచన. ఇది గుర్తుపెట్టుకోండి. అనేక అప్పయ్య దీక్షితుల రచనలన్నీ శంకరాచార్య గారి పేరు మీద మనం చదువుతున్నాం. అందులో ఒకటి అపరాధ క్షమాపణ స్తోత్రం. అత్యద్భుతమైన స్తోత్రం. బ్రతుకులో వారానికోసారైనా చదువుకోవాలండి అపరాధ క్షమాపణ స్తోత్రం. శివాపరాధ క్షమాపణ స్తోత్రం అత్యద్భుతంగా రాశాడు. కానీ అది కూడా శంకరుల క్రెడిట్లోకి వెళ్ళిపోయింది. కారణం శంకరుల తర్వాత శంకరుడు అంతటి వాడు అప్పయ్య దీక్షితుల వారు. ఆయన పేరు తలంచుకుంటే చాలా సంతోషం. ఆయన చేసిన ఎన్ని ఉపకారాలు ఉన్నంటే ఎన్ని భాష్యాలు రచించాడో శ్రీ విద్యకు సంబంధించి, శివశక్తులకు సంబంధించి. మహానుభావుడు. అందుకే ఆయనకు నమస్కారం చేసుకుని ధన్యులమైపోతే అమ్మ భక్తులందరూ ఇప్పుడు మనకు స్మరణలోకి వస్తున్నారు. సరే, మొత్తానికి అంతర్ముఖ సమారాధనం అనే భావనోపనిషత్తు భావమంతా మనం ఇక్కడ గ్రహించుకుని త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలిని. త్రయీ అంటే వేదము, ఇది అర్థం. అమ్మవారు త్రయీ స్వరూపిణి. మాటిమాటికి వేదస్మరణ ఎందుకు జరుగుతుందంటే వేద ప్రతిపాద్యమైనదే దేవత అవుతుంది తప్ప వేద ప్రతిపాద్యము కానీ దేవత కాదు. ఇది తెలుసుకోవాలి. వేదం అంటే ఒక్కటే, ఆర్ష జ్ఞానం. అందులో ప్రతిపాదింపబడుతుంది అమ్మ. అందుకే మాటిమాటికి వేదవేద్య అనే భావం మనకు చూపిస్తూ వేదవేద్య ఏమిటయ్యా? వేదమే అమ్మవారు. అందుకే త్రయీ అంటే వేదము అని అర్థం.
ఎందుకంటే వేదానికి త్రయి అనే పేరు ఎందుకు వచ్చిందో అనేక మార్లు మనం చెప్పుకోవడం జరిగింది. వేదములు 4 అందులో సందేహం లేదు. కానీ 4 వేదములు కూడా 3 రకముల మంత్రములు ఉంటాయి. రుక్ యజు సామ రూపములతో ఉంటాయి. అందుకు రుక్కులు శ్లోక రూపముగాను, యజుస్సులు గద్య రూపముగాను, సామము గాన రూపముగాను ఉంటుంది గనక మంత్రములు ఏవైనా 3 రూపములుగా ఉంటాయి. యజుర్వేదంలో మాత్రం రుక్కుల్లో, రుద్రంలో కొన్ని రుక్కులు కొన్ని యజుస్సులు ఉన్నాయి. అది యజుర్వేదమే. కనుక 4 వేదాల్లో కూడాను ఈ 3 రకాల మంత్రములే ఉంటాయి కనుక 4 వేదాలకి త్రయి అని పేరు. ఇంకొక అర్థం ఏంటంటే త్రయి శబ్దానికి వేదానికి అర్థం చెప్పాలి అంటే ఒక్కొక్క దాంట్లో 3 రకాల అర్థాలు దొరుకుతాయట. ఆది భౌతికార్థం, ఆధ్యాత్మికార్థం, ఆది దైవికార్థం అని 3 రకాల అర్థాలు ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా. అంటే మామూలు సంస్కృతం చదివి చెప్పలేము వాటికి అర్థాలు. ఆ 3 రకాల అర్థాలు ప్రతి మంత్రానికి ఉంటాయి కనుక 3 రకాల అర్థములతో కూడిన శాస్త్రం కనుక త్రయి. ఇది ఒక అర్థం. ఇంకా చాలా చాలా ఉన్నాయి, తెలుసుకుంటే చాలు. మొత్తానికి అమ్మవారు అటువంటి వేదస్వరూపిణి అని చెప్పడం జరుగుతున్నది. అసలు వేదం యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రత్యక్షేనానుమైనైన యస్తోపాయన్న విద్యతే. ప్రత్యక్ష ప్రమాణాలతోనూ ఊహా ప్రమాణాలతోనూ సాధించలేని దాన్ని చెప్పడానికి పనికొచ్చే శాస్త్రం పేరే వేదం. ఇది తెలుసుకోవాల్సింది. నువ్వు ప్రత్యక్షంగా అనుమానంతో 2 చెప్పలేవు. అప్పుడు ప్రమాణం ఏమిటి? శబ్ద ప్రమాణం. ఆ ప్రమాణమే వేదం. అందుకే దృష్టాదృష్ట ప్రసాదిని త్రయీ అని ఒక మాట చెప్పారు. దృష్ట అదృష్ట ప్రసాదిని అంటే ఇహలోక పరలోక పరమార్థ 3 రకాల సుఖాలు ఉంటాయండి. ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు 2 కలుపుకుంటే లౌకిక సుఖాలు అనాలి. అవి లోకమేగా, మనకు పైన ఉంది అంతే. మనం వెళ్ళలేదు కనుక ప్రస్తుతానికి పరం, అక్కడికి వెళ్తే అది స్వ. ఇవన్నీ లోకములే. కానీ ఇహలోక పరలోక సుఖాలు ఇవ్వడానికి వేదమే శరణ్యం. పరమార్థమైనటువంటి మోక్ష సుఖం ఇవ్వడానికి వేదమే శరణ్యం. అందుకే దృష్టాదృష్ట ప్రసాదిని అని వేదం యొక్క స్వరూపం. అందుకే త్రయి అంటే అర్థం ఏంటి? అమ్మ మనకి దృష్టాదృష్ట ప్రసాదం ఇవ్వడానికి వచ్చింది.